బోర్లు కూడా చేసి చెప్పారు, ఒక బెజ్జం వేయమని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎవరు కూడా కొత్తగా బెజ్జాలు వేయడానికి వాటికి అప్రూవల్ ఇవ్వరు. అందుకని మీకు ఆగింది. అదర్వైజ్ అప్పుడే బెజ్జాలు వేసేసేవాళ్ళు. కాబట్టి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వేపిస్తా. ఈ 3 ఫేజ్ కరెంట్ మాత్రం ఎలక్షన్ అయిపోయినటువంటి 2 నెలల్లోనే, ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది ఇది? 2 నెలల్లో వేపిస్తా. మీరందరూ రాసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే 2 నెలల్లో వేపిస్తా. అన్నను కూడా తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇక్కడ సమస్య అన్న కూడా తెలియాలి. అన్న సపోర్ట్ ద్వారా మామూలుగా ఈ ప్రాంతాల్లో రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు రారు. ఎందుకు? ఫారెస్ట్ ఏరియా, కేసులు పెడతారు, సమయం మళ్ళీ సమయాభావం ఉంటుంది. ఏ టైం అంటే ఆ టైం వెయ్యి నీరు 3,500 పెన్షన్కి పెంచారు. పెంచుకుంటూ పోయేటట్లుగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. త్వరలో మీ ఇంటికి మేనిఫెస్టో కూడా వస్తుంది. రేపు 5 సంవత్సరాల్లో ఏం చేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రూపంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పంపిస్తున్నాడు. అవి చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మన పేదల పార్టీ, ఎస్సీ ఎస్టీలని ఆదుకున్నటువంటి పార్టీ. మీరు ఒక్కసారి భారతదేశంలో ఎస్టీ తాండాలు, ఎస్టీ చెంచుగూడాలు ఉన్నటువంటి ప్రాంతం, ఈ కొండకు బంగారం పోత వస్తానని నేను చెప్పిపోతా. కొంచెంసేపు ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత వెళ్ళి చూస్తే అది అయ్యే పనేనా? కానీ హామీలను ఇవ్వడం, నెరవేర్చకుండా పారిపోవటం. మీరు అధికారాన్ని ఇస్తే మన నోటి దగ్గర కూడుని లాగేసుకోవడం, అది చంద్రబాబు నాయుడు నైజం. అలాంటి చంద్రబాబు నాయుడిని, అలాంటి పార్టీలని దగ్గరకు రానివ్వకూడదు. వాళ్ళ వాలంటీర్ని, మీ గ్రామంలో వాలంటీర్ ద్వారా ఎంత లబ్ధి జరుగుతుంది మీకు? ఒక్కసారి సమాజంలో ఉన్నటువంటి సంస్కృతికి అలవాటు పడితే ఆ సంస్కృతే మన కుటుంబాలని బాగు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఫోన్ను మనం ఇంతకుముందు చూసామా? ఇవాళ ఫోన్తో పాటు ట్యాబ్ మనకి స్కూల్స్, పిల్లలకు మంచి మంచి స్కూల్స్, వాళ్ళకి డ్రెస్సెస్, ఇలాంటి ఇళ్ళు కట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పడితే ఆ స్కూల్ 5 సంవత్సరాలు వచ్చేసి 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. విలేజ్లో కూడా మీకు హాస్పిటల్ నిర్మాణం చెయ్యాలి. మీకు చేయిస్తా. గారపేటలో మీకు ఉచితంగా 25 లక్షలతోటి ట్రీట్మెంట్ ఇస్తారో ఒక పిల్లోడిని పెడతాను. అక్కడ 4 పిల్లల్ని పెట్టి మీకు ఆ హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తప్ప ఇంకొక పార్టీకి అవకాశం ఇవ్వకూడదు. మీ బిడ్డగా మీకు ఏ అవసరం ఉన్నా చేసి పెట్టే బాధ్యత. మీ అందరూ మనం అందరం కలిసి సంతోషంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. సరేనా? ఏ సమస్య ఉన్నా కూడా మన ఆఫీస్ ఇది ఒక వేదిక. ఎలక్షన్ టైంలో ఏపించలేదు కాబట్టి ట్యాంకర్లు పెట్టాం. ట్యాంకర్లే ఎక్కువ డబ్బులు, అవి వేస్తే గవర్నమెంట్ డబ్బులు, ట్యాంకర్లు ఏమో మన సొంత డబ్బులు వేస్తారు. కాదు, అన్నీ వేస్తారు. వేయకుండా ఉండే పనే లేదు. అడగాల్సిందే, చెయ్యాల్సిందే. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.